నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీలో వరుస భారీ అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండలం గూండ్రాంపల్లి శివారులోని శ్రీపతి ఫార్మా ల్యాబ్ పృథ్వీ బ్లాక్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైరింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు సేఫ్ గా బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉదయం 7 గంటలకు ఈ ఫైర్ మిస్టేక్ వల్ల పెద్ద ప్రమాదం జరిగినది. గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పెద్ద దట్టమైన పొగలు రావడం వల్ల అనేక మంది గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడం జరిగినది. గతంలో ఎన్నో పలుమార్లు కూడా ఇక్కడ ఈ కంపెనీ వల్ల ప్రమాదం ఏర్పడింది. ఎంతో మంది కూడా గాయాలైనారు, ప్రాణ నష్టం కూడా కోల్పోయినది. ఈ కంపెనీలో వాస్తవంగా కూడా ఎన్నోసార్లు కూడా ఈ కంపెనీ గుండ్రాంపల్లి వద్దని అనేక ఉద్యమాలు కూడా మేము చేయడం జరిగినది. అందులో ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా లాభాపేక్షతో తప్ప ఒక కార్మికుని కూడా ఇక్కడ చూస్తే సేఫ్టీ పరికరాలు లేకుండా కంపెనీ నడిపిస్తున్నారు. దయచేసి ఇట్లాంటి కంపెనీలని ఇకనైనా ప్రభుత్వం బంద్ చేసి ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఇక్కడ గ్రామస్తులు ఈ వాసనతో ఇబ్బంది పడుకుంటా ఒక పెద్ద గ్రామానికి కూడా పెద్ద ప్రమాదమే తప్పినది. కావున ఇక్కడైనా అధికారులు దీన్ని స్పందించి ఇట్లాంటి కంపెనీలని గ్రామానికి దూరం వైపు కెమికల్ ఫ్యాక్టరీలు ఉంచవలసిందిగా మేము సిపిఐ దూరంలో అనేక మార్లు జస్ట్ 1 కిలోమీటరే ఉంటది గ్రామానికి, ఇది 1/2 కిలోమీటర్ ఉంటది. దీనివల్ల ఎంతో మంది కూడా ఈ స్మెల్ వల్ల అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి ఎంతో మంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డ దాఖలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇట్లాంటి కెమికల్ కంపెనీలను జనావాసాలకు దూరంగా పెడితే బాగుంటదని మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. లోపల ఏం జరిగింది అనేది ఇంకా మనకేం సమాచారం ఇస్తలేరు. యాజమాన్యం అందుబాటులో లేదు సమాచారం ఇవ్వడానికి. గతంలో కూడా 2-3 సార్లు రియాక్టర్లు పేలడం జరిగింది. గ్రామస్తులను కానీ లోపలికి ఎవరిని అనుమతించలే. 10ల సంఖ్యలో ఒరిస్సా, బీహార్ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది ఫ్యాక్టరీలో. సీక్రెట్ గా గ్రామస్తులకు కానీ అధికారులకు కానీ పీసీబీ వాళ్ళకి తెలియకుండా ఎప్పటికప్పుడు ఫ్లైట్ లో డెడ్ బాడీలను పంపించడం జరిగింది. వాళ్ళకి ఏదో నష్టపరిహారం అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము గ్రామస్తులం 1 సారి 2 సార్లు 3 సార్లు రియాక్టర్లు పేలినాయి. ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది అనుకుంటున్నాం. లోపల ఇంకా ఎవరెవరు గ్యాలపాలు అయింది అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఆ ఫైర్ ఆగిన తర్వాత ఏమంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే తెలుస్తుండొచ్చు. మా డిమాండ్ ఒకటే, గతంలో కూడా ఈ జనావాసాల మధ్య ఉన్న ఫ్యాక్టరీ చుట్టూ మాకు వెంచర్స్, ఇది ఒక్కటే కెమికల్ ఇండస్ట్రీ ఉంది. 3-4 సార్లు ప్రమాదాలు జరిగినాయి. 10ల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. ఎప్పుడు కూడా యాజమాన్యం స్పందించలే. గతంలో కూడా కలెక్టర్ గారికి కానీ పీసీబీ అధికారులకు కానీ అందరికీ కూడా మేము సమాచారం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో కూడా చెప్పడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రియాక్టర్స్ పేలుతున్నాయి. దీనివల్ల మాకు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. యాజమాన్యం కూడా ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఎత్తివేయమని ఎన్నోసార్లు మేము అధికారులకు విన్నవించినా కూడా వారు ఎప్పుడు